హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ బెస్ట్. ఈరోజు నేను మీ అందరికీ ఒక హెల్దీ రెసిపీ చూపించాలనుకున్నాను అండ్ దట్ ఆర్ ఓట్స్. ఈ ఓట్స్తో నేను చిల్లా చేస్తున్నాను. సో నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ఓట్స్ వచ్చేసి ఇలా ఫస్ట్ నేను ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను వితౌట్ ఆయిల్. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఓట్స్ వచ్చేసి ఇవాళ రేపు అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఈ ఓట్స్తో వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చేసుకోవచ్చు, లైక్ కేక్స్, మసాలా ఓట్స్, స్మూతీస్, కుకీస్ చాలా చేసుకోవచ్చు. సో ఓట్స్ గురించి చెప్పుకోవాలంటే ఓట్స్ కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ గ్రెయిన్స్ అండి. లైక్ మనకి వీట్, రైస్, మిల్లెట్స్ ఎలా ఉంటుందో ఓట్స్ కూడా వన్ ఆఫ్ ద గ్రెయిన్స్. అండ్ ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న ఓట్స్ని ఇలా పౌడర్లా చేసుకున్నాను. దెన్ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి అందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సూజీ రవ్వ వేసుకుంటున్నాను. దెన్ నేను ఇందులో ఒక 1/2 కప్ ఆఫ్ కర్డ్, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండ్ చిల్లీస్, మనకు ఇష్టమైతే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను జీరా, కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్, ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకొని దెన్ ఇందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మరి మనం లూజ్గా కూడా బ్యాటర్ చేయొద్దు అండ్ లైక్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా కూడా ఉండదు. ఇలా థిక్ బ్యాటర్ అవుతుంది, లైక్ జస్ట్ ఉత్తప్పం. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దెన్ ఇట్ ఈస్ రెడీ టు గో ఆన్ ప్యాన్. సో మనం ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఉత్తప్పంలా వేసుకోవాలి. ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేశాక నా కమెంట్ బాక్స్లో డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి ఇది ఎలా టేస్ట్ చేసిందో. ఇలా సైడ్స్కి కూడా కొంచెం ఆయిల్ వేసి 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ వచ్చేసి మన వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ ఓవర్ ఈటింగ్ ఉండదు, ఫైబర్ కన్సిస్టెన్సీ ఉంటుంది, బ్లోటింగ్ ఉండదు, గట్ హెల్తీగా ఉంటుంది. అండ్ నౌ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. అండ్ ఇది నేను పల్లీ చట్నీతో ట్రై చేస్తున్నాను. సో మీకు ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓట్స్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఓట్స్ అనేటివి మనకు వెయిట్ లాస్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి, లైక్ స్టీల్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ అండ్ ఇన్స్టెంట్ ఓట్స్. ఇవిట్ల గురించి కూడా డీటెయిల్గా నేను చదివాను. అండ్ దే ఆర్ వెరీ బెనిఫిషియల్ ఫర్ అవర్ హెల్త్ అండ్ హార్ట్. అండ్ మోర్ దాన్ ఇన్స్టెంట్ ఓట్స్ మనకు స్టీల్ ఓట్స్ అండ్ రోల్ ఓట్స్ చాలా బాగుంటుంది మన హెల్త్కి. అండ్ ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.